అనంతపురం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతుంది. అనంతపురంలో క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆన్లైన్లో మందుల విక్రయాలను నియంత్రించాలని కోరారు. అధిక డిస్కౌంట్ల పేరుతో ప్రజా ఆరోగ్యంతో ఈ ఫార్మసీలు చెలగాటం ఆడుతున్నాయని మెడికల్ షాపుల ఓనర్లు ఆరోపించారు. నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని కోరారు. పిలుపు మేరకు 12,50,000 మంది కెమిస్ట్ సోదరులు మన ప్రజల కోసం అయితేనేమి మన పేషెంట్ల కోసం అయితేనేమి ప్రజల ఆరోగ్యం కొరకు కొన్ని నిబంధనలు నియమిస్తూ మన సిస్టమ్ ఎట్లుందంటే మన ఒక మెడికల్ పుట్టినప్పటి నుండి కంపెనీ C&F స్టాకిస్ట్ రీటైల్ కన్జ్యూమర్ ఒక అంచెలుగా సిస్టమ్ ఉన్నప్పుడు ఎలాంటి స్పూరెక్స్ కానీ ప్రజలకు ఇబ్బందికరమైన మత్తు టాబ్లెట్స్ కానీ అవన్నీ విచ్చలవిడిగా దొరకకుండా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళేది. కానీ ఇప్పుడు మనకు కరోనా వచ్చినప్పటి నుండి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సులభతరంగా ఎవరు ఏమీ లేని వాళ్ళకి ఇంటి దగ్గరికి మందులు చేరాలనే ఉద్దేశంతో ఒక చట్టం చేసింది, 220 అనే చట్టం. ఆ చట్టం వలన ఈ రోజు మనకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. డైరెక్ట్ గా కొరియర్ వాళ్ళకి ఏమీ తెలియదు. శివశేఖర్ అంటే శివసాయి, అట్లా వాళ్ళు తేడాలుగా కొరియర్ సప్లై చేస్తారు. ఒక మందు ఇచ్చింది ఒక ప్రిస్క్రిప్షన్ ప్రకారం లేకోకుండా మన సిస్టమ్ ను దెబ్బతింటుంది అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కు మన యొక్క ఆల్ ఇండియా అయితేనేమి, APCD అయితేనేమి, అనంతపురం అందరూ గవర్నమెంట్ కి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా కొద్దిగా మన యొక్క బాధలు అయితేనేమి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కళ్ళు మన వంతున పబ్లిక్ కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క బంద్ పాటించడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. ఈ ముఖ్య 3 కారణాలు మనకి. ఆన్లైన్ మందులు వ్యాపారము, ఈ ట్రాన్సాక్షన్ ఆపివేయాలి. ఆన్లైన్ లో మందులు డెలివరీ కాకూడదు. దానికి వలన దుష్పరిణామాలు జరుగుతాయి. ఏమంటే ఆన్లైన్ వలన ప్రిస్క్రిప్షన్ ఉండదు, ఎవరికి ఏం మందులు ఇస్తారో ఉండరు. వాళ్లకు మనం ఏదైతే అమ్మకూడని మందులను నిషేధించినామో అవి కొరియర్ ద్వారా ఆన్లైన్ ద్వారా విచ్చలవిడిగా పేషెంట్ కు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ రోజైతే ఇంతకుముందు ఒక డ్రగ్ కంట్రోలర్ ఆఫీసర్లే ఉండేవాళ్ళు. ఇప్పుడు లీగల్ మన గవర్నమెంట్ లీగల్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ఒకటి, 3 వింగులుగా పోలీసు డిపార్ట్మెంట్ మన కోసం కష్టపడుతోంది. ఎందుకంటే విచ్చలవిడిగా మత్తు NRX దొరుకుతున్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ కష్టపడి పర్యవేక్షిస్తున్నారు.